హలో అందరికీ, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. చూడండి ఎలా శేఖర్ టెన్షన్ నా శేఖర్, ఎందుకంటే ఫోన్ ఎక్కడ వదిలేస్తాను నువ్వు బయటని. బస్సు ఆపి ఎక్కిస్తా ఒకవేళ కింద పడిపోతే. అమ్మ నా భయంగా ఉంది. చెట్లు చూడండి భలే ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్లు చూడండి, పైన కొండ, కింద రోడ్డు, చెట్లు. ఏం కనిపించదు. జూమ్లోనే లేదు. రోడ్లు చూస్తుంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే రోడ్లు కళ్ళు చెదిరిపోతున్నాయి. అంత అసలు ఎలా చేశారో వీళ్ళు. వాళ్ళ టాలెంట్కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో క్లైమేట్ అంతా చాలా కూల్గా అయ్యింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నదే అలాగే ఉంటుంది తిరుమలలో క్లైమేట్. వాటర్ పడుతుందా శేఖర్? వాటర్ పడుతుంది అక్కడ. ఏందవి నట్లు బోట్లు బిగించున్నారు కొండకి. మరి కొండ ఇరి కింద పడకుండా ఏమో వర్షం వస్తుంది. మాట్లాడు ఏదో ఒకటి. ఊరికి రోడ్డు చూపిస్తే వాళ్ళకి బోర్ కొడతారు కదా చూసే వాళ్ళకి. గోడలు కూడా ఎంత హైట్కి కట్టారు కదా శేఖర్. ఆ బస్సు మరీ ఎడ్జుకు పోతాను. కొంచెమే గ్యాప్. నేను కొంచెం ముందుకు పెట్టా అంటే ఫోన్ కింద పడిపోతుందని భయపడతాను. ఓ గుహలాగుందే. కాదు టెన్షన్ పడద్దు. వ్యూ చూడండి ప్రశాంతంగా. అమ్మో ఈ కొండ చూడండి ఎంత కట్ట. ఇలా ఉంటుంది అనమాట మన తిరుమల రోడ్లు. కొండ చూడండి. పాల సముద్రం లాగా ఉన్నాయి కొండలు. మంచుతో మొత్తం మంచు నిండిపోయింది. ఈ టైంలో 12-12:30 అవుతుంది. సో ఈ టైంలో చూడండి మంచు చూసారా, అట్లే కొండలంతా కప్పేసుకుంది మంచు. శేఖర్ అది మంచు కాదు, సముద్రంలాగా అనిపిస్తుంది నాకు. మంచు వాటర్ ఏదో వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. చెట్లు అర్థం చూపిద్దామంటే
గోవింద